అమరావతి చుట్టూ అంత ఆక్రోశం ఎందుకు? ఏం చేసింది ఈ ప్రాంతం? దేవతల రాజధాని అని ఒప్పుకోకపోతే పోయేరు. వేశ్యాల రాజధానిగా అభివర్ణించడం దేనికి సంకేతం? ఎందుకు ఇలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయడం? కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఇందుకు వంత పాడ్డమేంటి? ఇక్కడ వేశ్యాలు అయితే ఎవరవుతారు? ఏంటి ఈ భయంకరమైన మానసిక స్థితి? దీన్నసలు రాజకీయం అంటారా? అన్నది అటుంచితే జర్నలిజం అని అంటారా? నాకు 70 ఏళ్ళు, నన్ను వదలండి అంటూ వేడుకుంటూ డ్రామాలు చేయడం వెనుక ఈ పెద్ద మనిషిని ఏమని అర్థం చేసుకోవాలి? ఏంటిదిదంతా? కాలు జారినా వెనక్కు తీసుకోగలమేమో గాని నోరు జారితే మాత్రం చాలా చాలా కష్టం అనటానికి కొమ్మినేని వంటి వారి అరెస్టే ఉదాహరణ. ఆయన చేశాడు తప్పంతా ఆ ఎనలిస్ట్ కృష్ణంరాజుది కదా. ఇది కొందరు వైసీపీ వీరాభిమానులు కొట్టిపడేసేలాంటి మాట. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎంత పార్టీల కోసం చేసే జర్నలిజమైనా అందులోనూ డూస్ డోంట్స్ ఉంటాయి. నిజంగా ఈ ఇద్దరు పెద్ద మనుషులు జర్నలిస్టులే అయితే ఫస్ట్ వీరు పిల్లలు, వృద్ధులు, మహిళలు, కులమత ప్రాంతీయాభిమానాలు అనే విషయంపై ఒక అవగాహన కలిగి ఉండాలి. మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని గ్రహించాలి. వాళ్ళు నేర్చుకున్నారో లేదో తెలీదు గాని ఇది జర్నలిజం బేసిక్ థియరీ. ఇదే కొమ్మినేని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గాను పనిచేశారు. అలాంటి వ్యక్తికి కనీస విచక్షణ జ్ఞానం లేకపోవటమేంటన్నది ఒక ప్రశ్నగా మారింది. ప్రాథమిక అంశాలు గుర్తుండకపోవటమేంటన్నది దీని కొనసాగింపు ప్రశ్న. కొమ్మినేనేం చేశారు? ఇది ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ మాత్రం కూడా మాట్లాడలేకుంటే వాక్ స్వాతంత్ర్యం ఉండి ఉపయోగమేంటి అన్నది కొందరి ఆయన తరపు వాదించే వారి ప్రశ్నా పరంపర. నిజమే, కాదనటం లేదు. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే సర్వే సంస్థ క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పాస్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫీమేల్ సెక్స్ వర్కర్లలో 20% మంది 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు రిపోర్ట్ చేశారు. ఈ మేరకు చూస్తే దక్షిణాదిలో కర్ణాటక తరువాత ఏపీ 12%తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ విషయమే అక్కడ చర్చకొచ్చింది. ఇందులో కొమ్మినేని చేసిన నేరమేంటి? దానికి తోడు ఈ మ్యాటర్ అనలిస్ట్ కృష్ణంరాజు చెప్పగా ఆయన దాన్ని వారించే యత్నం కూడా చేశారు. కావాలంటే ఆ వీడియో చూడండి అనేవారుండొచ్చు కొందరు వైసీపీ మద్దతుదారులు. ఈ తరహా సన్నాయి నొక్కులు నొక్కుతుండొచ్చు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రిలో ఇలాగే వ్యభిచార కూపాల ప్రక్షాళన చేసింది. ఈ ప్రాంతంలో యాదగిరిగుట్ట టెంపుల్ ఎంత ఫేమస్సో సరిగ్గా అలాగే ఇక్కడి వ్యభిచారం కూడా అంతే ఫేమస్. ఇంత పెద్ద ఆలయం కడుతూ ఈ కూపమేంటిక్కడ అసహ్యంగా అని భావించిన గులాబీ ప్రభుత్వం ఈ దిశగా ఒక ప్రక్షాళన చేపట్టింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించింది. ఏనాడు కూడా యాదాద్రి అంటే వేశ్యలు తిరిగాడే ప్రాంతం అంటూ ముద్ర వేసే యత్నం చేయలేదు. మీడియా సైతం కులమతాలకు ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా అక్కడేం జరుగుతోందో అది మాత్రమే చెప్పారు. ఎవ్వరు కూడా ఎలాంటి ఎడిటోరియల్ కామెంట్లు చేయలేదు. ఒకవేళ కొమ్మినేని ఈ వార్త తెలిసిన వెంటనే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఇక్కడే ఆయన అతిపెద్ద తప్పిదం చేసినట్టు భావించాలి. కృష్ణంరాజు ఏపీలో 12% మంది సెక్స్ వర్కర్ ఉన్నారన్న వివరాలను చెబుతున్నప్పుడు కొమ్మినేని అన్న మాట ఏంటంటే, తాను కూడా ఇంగ్లీష్ పత్రికల్లో చూశానని అన్నారు. ఒకవేళ ఈ పెద్దాయన నిజంగానే సీనియర్ జర్నలిస్ట్ అయి ఉంటే ఈ వార్తను తనకున్న చనువు ఇతర పరిచయాలతో జగన్ దాకా తీసుకెళ్లొచ్చు. తద్వారా ఒక రిహాబిలిటేషన్కి ఉపక్రమించవచ్చు. కానీ అలా చేశారా? మరి ఇది బాధ్యత రాహిత్యం కింద కాక మరెలా చూడాలంటారు ఈ ప్రాంతవాసులు? తనువు పుండై తాను పండై తాను శవమై వేరొకరి వశమై తను ఎడారై ఎందరికో ఓయాసిస్సై అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి రాస్తారు అలిశెట్టి ప్రభాకర్. వ్యభిచారంలోకి 90% మంది వరకు కావాలని రారు. వారి విధిలేని పరిస్థితుల నడుమ ఇలా చేయాల్సి వస్తుంది. దానికి తోడు అప్పట్లో అమరావతి అనే రాజధానిని నామరూపాలు లేకుండా చేయటంలో భాగంగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నాటి పాలకులు. దీంతో ఇక్కడ ఊపందుకోవాల్సిన ఉపాధి కాస్త పక్కకు తప్పుకుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఈ వృత్తిలోకి మారుండొచ్చు. ఆ తప్పు తెలుసుకునేలా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆంధ్రుల దురదృష్టవశాత్తు ఇక్కడంతా రివర్స్లో జరిగింది. ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించినట్టు కనిపించింది. ఆ కామెంట్ కి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా కృష్ణంరాజు చేత ఒక వీడియో సైతం రిలీజ్ చేయించారు. ఇక్కడే కొమ్మినేనిని నిలదీయాల్సి వస్తోంది. తప్పక అరెస్టు చేయాల్సిందేనంటున్నారు అమరావతి మహిళలు. దానికి తోడు ఈ డిబేట్లో చెప్పినట్టు అమరావతి చుట్టూ అంతలేసి సెక్స్ వర్కర్స్ లేరు. ఈ రిపోర్టులన్నీ తప్పుగా చెప్తారు కొందరు లాయర్లు. ఈ విషయంలో ఒక డేటా సేకరించి మరీ వారు అసలు విషయం కళ్లకు కట్టించారు. ఇదంతా చూస్తుంటే పద్ధతి ప్రకారం ఒక ప్రాంతానికి చెడ్డ పేరు ఆపాదించేలా కనిపిస్తోంది. ఇదే తప్పంటారు కొందరు సామాజికవేత్తలు. కొమ్మినేని ఒక డిబేట్ నిర్వాహకుడిగా ఉండి కృష్ణంరాజు ఈ విషయం ప్రస్తావించినప్పుడు నిలువరించాలి. దానికి తోడు ఇలాంటి సంచలన వ్యవహారాలను వెలుగులోకి తేవటం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇరువురు తామీ విషయం ప్రస్తావించాలని ముందే ఫిక్స్ అయి ఉంటారు. ఇందుకు యాజమాన్యం అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడే కొమ్మినేనిని అనుమానించాల్సి వస్తోంది. ఏదోలా అమరావతిపై విషం చిమ్మేద్దాం అని ఆతృత కొట్టొచ్చినట్టు కనిపించింది ఆయన మాటల్లో. లేకుంటే చూడండి, మిమ్మల్ని ట్రోల్ చేస్తారని కృష్ణంరాజును వెనకేసుకొచ్చే యత్నం చేశారే తప్ప అమరావతిని అంతలేసి మాటలనటం కరెక్ట్ కాదని స్టాండ్ తీసుకోలేదు. ఈ లెక్కన ఇక్కడ వేశ్యలెవరు సర్ అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇదంతా ఇలా ఉంటే గతంలో అన్ని మంత్రిత్వ శాఖలకు ఏకైక ప్రతినిధిగా పనిచేసిన సజ్జల డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి బదులు మరింత అధ్వానంగా, అత్యంత హేయంగా, హీనంగా మహిళల పట్ల కాకరేపే మాటలు మాట్లాడారు. దీంతో ఇటు పార్టీని, దానికి కొమ్ము కాసే అనుంగు మీడియాను, ఆ మీడియాలో కీలకంగా పనిచేస్తున్న సంపాదకీయ పెద్దలను కానీ తీవ్రంగా తప్పుబట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు ఈ ప్రాంత వాసులు. కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకురావటం కాదు కానీ ఇదే భారతీరెడ్డి విషయంలో కిరణ్ చేబ్రోలు అవాకులు చెవాకులు పేలితే వెంటనే ఈ ప్రభుత్వం ఏం చేసింది? అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్టు చేసింది. మహిళల విషయంలో తరతమ భేదాలు పాటించే ప్రసక్తే లేదు. ఎవ్వరినైనా ఎందాకైనా వెళ్లి కఠినంగా శిక్షించటం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ విధంగా వీరెక్కడా ప్రయత్నించలేదు. దానికి తోడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. ఇక్కడే అందరికీ అనుమానమొస్తోంది. ఇదేదో ప్రీ ప్లాన్డ్ స్క్రీన్ ప్లేగానే భావిస్తున్నారు. ఒక సమయంలో కమ్మరావతిగా, మరో సమయంలో బురదావతిగా, ఇప్పుడు చూస్తే వేశ్యావతిగా. ఏంటిది? ఒక ప్రాంతం పట్ల ఇంత దారుణంగా బురద చల్లటమేంటి అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతవాసులైతే రేపటి రోజున తమ ప్రాంతంపై ఇంకేం ముద్ర వేస్తారోనని హడలిపోతున్నారు. జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యభిచారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం. జగనే పెద్ద రాజకీయ వ్యభిచారి. దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడిపోయి చెబుతున్నాం. ఇవాళ మహిళలంటే ఎంత లోకం అండి. ఆ రోజు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రోడ్ల మీదకి ఈడ్చిడ్చి తన్నింది కాక ఇవాళ అమరావతి రాజధాని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా చేస్తారనే అక్కసుతో ఇవాళ మహిళల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం అంటే ఇదిగో మేమందరం కూడా మహిళలందరం కూడా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్పులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో దెబ్బలు తింటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా ఒక తీర్పునైతే ఇచ్చారు. అమరావతి తమ రాజధానిగా ఉండాలని వారొక అల్టిమేటం జారీ చేశారు. ఈసారికి తాము గెలిస్తే 3 రాజధానులు తెస్తామని ఎన్నికల ముందుకొచ్చిన జగన్ అండ్ కోకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. 151 సీట్లకు గాను 11 సీట్లు మాత్రమే మిగిలాయి. ఈ కండిషన్లో వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుని మేము సైతం అమరావతికే జై అంటామని స్పష్టమైన ప్రకటన చేయాల్సింది. కానీ అలా జరిగిందా అంటే అదే తెలియటం లేదు. ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఒక్కరు తప్పైపోయింది. ఈసారికి తాము గెలిస్తే అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటామని అన్నారు. ఓకే, వీరిలో ఒక మార్పు వస్తున్నట్టే ఉందని భావించే లోపు ఈ పిడుగు అంటే వీరికి ఇంకా సుతరాయించలేదన్న మాట వెలుగు చూస్తోంది. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అమరావతి రాజధాని ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పేసి మేము 100% 100% మార్కులు వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఇక్కడే కట్టండి, ఇక్కడ కడితే మేము హర్షిస్తామని చెప్తా ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని కూడా చెప్తా ఉన్నాం. కానీ
అరచేతిలో వైకుంఠాలు చూపిస్తుందని చెప్తా ఉన్నా సార్. గతంలో నారా భువనేశ్వరి విషయంలో వల్లభనేని వంశీ మాటలు ఎంత చేటు తెచ్చాయన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అప్పుడు వంశీ ఒక్క మహిళతో సరిపెడితే ఇప్పుడు ఇద్దరు ప్రబుద్ధులు ఏకంగా ఒక జాతి మీదే అబాంఢం వేసే యత్నం చేశారు. ఇక్కడి వారందరికీ వ్యభిచారం మకిలి అంటించే యత్నం చేశారు. పదే పదే ఇలాంటి తప్పులే ఎందుకు చేస్తున్నట్టు? ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెడతాం. ఒక ప్రాంతం మీద, దాని వ్యక్తిత్వం మీద ఇలాంటి ముద్ర వేయటం కరెక్టేనా? ఇలా ఎందుకు ఆలోచించటం లేదని నిలదీస్తారిక్కడి వారు. ఒక రకంగా చెప్తే ఇక్కడే తమ గోరి తాము కట్టుకుంటున్నారు. కొన్ని విషయాల్లో నిజాయితీ ఎంతో మేలు చేస్తుందన్న మాటే మరుస్తున్నారు. ఒక ప్రాంతానికి లేనిపోని ఆపాదనలు చేయటానికి ఇంత బరితెగించటం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికన్నా మంచి విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ పక్కన పెట్టి రేపటి రోజున మేమొస్తే అమరావతిని రాజధానిగా ఒప్పుకోం అని స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. ఇష్టపడ్డవారు ఓట్లు వేస్తే వేశారు, లేకుంటే పోతారన్న మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ కావచ్చు, తమ సీనియారిటీని పణంగా పెడుతున్న కొమ్మినేని వంటి జర్నలిస్టులు కావచ్చు, చేస్తున్న తప్పేంటంటే తామెంతో తెలివిగా ఒక ప్రాంతం మీద ముద్ర వేస్తున్నామని భావిస్తుండొచ్చు. కానీ అది వారి వారి రాజకీయ జర్నలిస్టిక్ జీవితానికే చరమగీతం పలుకుతుందని గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందంటున్నారు పలువురు ఎనలిస్టులు. ఇప్పుడు ఈ సిట్యువేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే సాక్షి పత్రికాఫీసులపై దాడులకు తెగబడే వరకు. అంతేనా? సాక్షి పత్రిక లైసెన్స్ రద్దు చేయమని కోరే వరకు వెళ్ళింది వ్యవహారం. మరిది స్వయంకృతాపరాధం కాదా? ఇంకా సమర్థించుకోవటమేంటి అన్నది కొందరు ప్రశ్నిస్తోన్న విధం.